ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటని కొనుగోలు చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో పండినటువంటి పత్తి పంటని 100% కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈరోజు వడ్లని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ని ఇంకా కూడా టార్గెటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. నిన్న ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు 15వ తారీఖు తర్వాత నీ తడాకా చూపిస్తాం, ఎట్లొస్తావో ఈ రాష్ట్రంలో చూస్తాము అని అంటాడు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోని మీరు ఏ రకంగా లాలూచి పడ్డారో, గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ తప్పులని, టీఆర్ఎస్ తప్పులను, వాళ్ళు చేసినటువంటి స్కాములన్నీ కూడా ఎందుకు బయటకు రాకుండా లోపల ఉంచుతున్నారో, ఏ రకంగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ డీల్ చేసుకున్నదో ఈరోజు బయట ప్రపంచమంతా కూడా కోడై కూస్తున్నది. ఈరోజు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడితే కిషన్ రెడ్డి గారి మీద ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మెట్రో 9వ స్థానానికి పడిపోయిందని అంటారు. 9వ స్థానానికి మెట్రో ఈరోజు పడిపోతే దానికి కారకులు ఎవరు? గతంలో పాలించిన టీఆర్ఎస్ పార్టీ కారకులు, ఈరోజు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారకులు. మెట్రోని విస్తరించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మీరు వెళ్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసింది మెట్రోని. దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే కదా ఈరోజు జబర్దస్తిగా గుంజుకున్నారా? ఈరోజు కిషన్ రెడ్డి గారి సహకారం లేకుంటేనే ఈ రాష్ట్రానికి మెట్రో పూర్తిగా ఈ ప్రభుత్వానికి వచ్చిందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నువ్వు హైదరాబాద్లో ఎట్లా అడుగు పెడతావు అని అంటారు. హైదరాబాద్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జాగీరా? ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈరోజు కిషన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి పోరుబాట కావచ్చు, పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయినరు. ముఖ్యమంత్రిగా మాట్లాడేటటువంటి మాటల్ని ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చినా అని చెప్తున్నావు కదా. ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు మీకు సహకారం అందించకుంటే 50 సార్లు ఢిల్లీకి ఎట్లా వెళ్ళొచ్చిండ్రు? కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు, బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడేటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ 1కి 2 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రకంగానే 2023 కన్నా ముందు ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడింది. ఎట్లొస్తాడో నరేంద్ర మోడీ తెలంగాణకని మాట్లాడిండ్రు, ఎట్లొస్తాడో నరేంద్ర మోడీ అమిత్ షా తెలంగాణకని మాట్లాడిండ్రు. ఏం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి? యాడున్నది టీఆర్ఎస్ పార్టీ ఇయ్యాల? ఈ రకంగానే బంగ్లాదేశ్ వాళ్ళని నమ్ముకొని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మాట్లాడినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంఐఎం పార్టీని నమ్ముకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలి. కానీ కేవలం మేము తిడితే సరిపోతుంది, తిట్ల దండకంతోనే మా రాజకీయాలు నడుస్తాయనంటే ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ పెట్టండి, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద చర్చ పెట్టండి, మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ల మీద చర్చ పెట్టండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా నేను ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ ఏమి ఇచ్చినాం, ఎట్లు ఇచ్చినాం, ఎప్పుడు వచ్చినాయి, ఏ రకంగా కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు కష్టపడుతున్నారు, నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా సహకరించిండ్రు, ప్రతి ఒక్కటి ఇంచుతోనే జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం తిడితే సరిపోతుంది, తిట్ల దండకంతోనే రాజకీయాలు చేస్తే సరిపోతుందంటే దానికి ఒక హద్దు మాత్రమే ఉంటుంది. ఈరోజు కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు గ్రామ స్థాయి నుంచి మామూలు కార్యకర్త నుంచి ఈరోజు 20-30 సంవత్సరాలుగా ఏ రకంగా ప్రజల్లో ఉంటూ కష్టపడుతున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి తెలుసు. ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంత గొప్పగా నరేంద్ర మోడీ గారు సహకరిస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 మంత్రులు ఇంత గొప్పగా ఆలోచిస్తే, గౌరవంగా మాట్లాడితే, ముఖ్యమంత్రి స్థాయిని మార్చి మీరు ఈ రకంగా అవమానపరిచే విధంగా మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నారు.
ఏ రోజు వస్తావో చర్చకు రండి, ప్రతి విషయం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఈ రకమైనటువంటి డైలాగులే కొట్టిండ్రు. పశ్చిమ బెంగాల్లో ఏమైందో మీకు తెలుసు, పక్క రాష్ట్రాల్లో ఏమైందో తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడితే లేని అవాకులు చవాకులు పేరితే ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలనో వచ్చే రోజులలో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. రైతులు ఈరోజు అన్నమో రామచంద్ర అని కళ్ళాలలో నెల రోజుల పాటు ఈరోజు రైతులు ధాన్యం తీసుకొని వచ్చి పండుకుంటా ఉన్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల బృందం, పార్లమెంటు సభ్యులంతా కూడా కలిసి ఈరోజు మార్కెట్ యార్డులకు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన కారణంగా ఎంతో కొంత కదలికొచ్చింది. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? కేంద్రం డబ్బులు కేంద్రమే ఇచ్చా, వడ్డీ కేంద్రమే ఇచ్చా, గోదాములు కేంద్రమే ఇచ్చా, మరి మీ సొమ్మేం పోతున్నది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ఇప్పటిదాకా పూర్తి చేయలే కదా. అదనంగా టార్గెట్ గురించి తర్వాత మాట్లాడండి. మీరు ఇచ్చిన టార్గెట్ని పూర్తి అయ్యాక ఈరోజు మీరు మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని, ప్రజలలో జరుగుతున్నటువంటి చర్చని పక్కదారి పట్టించాలని మీరు కిషన్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే, బండి సంజయ్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతా ఉన్నాయి. మేము ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నాం. గడిచిన 12 సంవత్సరాల లెక్క కావాలన్నా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాల లెక్క కావాలన్నా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ డిక్లరేషన్లు, మీరు ఇచ్చినటువంటి 420 హామీలు, వీటి మీద చర్చించడానికి మీకు దమ్ముందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీలో ఆ అవసరం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలలో నిబద్ధతతో, నీతితో పనిచేసేటటువంటి నాయకులు. చాటుకొకటి నేటుకొకటి మాట్లాడేటటువంటి అవసరం, అవకాశం ఈ 2 కూడా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధాంతానికి అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా దేశం కొరకు పనిచేసేటటువంటి వ్యవస్థ ఇది. అందుకు ఆ మాటలు మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నేను ఒక విషయం చెప్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు టైం అడుగుతుండొచ్చు. అడిగిన వెంటనే అందరికీ పొద్దు నుంచి సాయంత్రం దాకా టైం ఇస్తున్నారా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమయం ఇస్తలేరంటే మళ్ళొకసారి అడుగుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా, నేను ఢిల్లీకి 50 సార్లు వెళ్ళొచ్చానంటే 50 సార్లు అపాయింట్మెంట్ ఇస్తేనే పోయొచ్చాను కదా, లేదా అపాయింట్మెంట్ ఇవ్వకముందు పోయి గేట్ కాడ తలుపు కొట్టి లోపలికి దొరలే కదా. దేశ ప్రధాన